ఈరోజు ఒక సీరియస్ మ్యాటర్ మాట్లాడుకుందాం. మార్కెట్లోకి ఒక కొత్త సినిమా వచ్చిందంటే చాలు పేజీలకు పేజీలు రివ్యూలు రాసేస్తుంటాం ఫేస్బుక్లో. హీరో గురించి, హీరో నటన గురించి, హీరో డ్యాన్స్ గురించి, హీరో ఫైట్స్ గురించి, డైరెక్టర్ గురించి, కొరియోగ్రఫీ, బీజిఎం, ఇలా స్క్రీన్ ప్లే, ఇలా A to Z అన్ని రంగాల గురించి అనర్గళంగా మాట్లాడేస్తుంటాం. ఫేస్బుక్లో పేజీలకు పేజీలు రివ్యూ రాసేస్తుంటాం. కానీ మన జీవితం రివ్యూ ఎలా ఉంటుందో మాత్రం ఎప్పుడు రాసుకునే ప్రయత్నం చెయ్యం. అలాగే ఇంకా క్రికెట్, నేషనల్, ఇంటర్నేషనల్, IPL మ్యాచెస్ ఇలా ఏదైనా పర్వాలేదు. ఆ క్రికెటర్లకైనా వారి రికార్డులు గుర్తున్నాయో లేవో, కానీ మనకైతే అందరి రికార్డులు బాగా గుర్తుంటాయి. వాడు 4 కొట్టాలి, వీడు సెంచరీ కొట్టాలి, వీడు కప్పు గెలవాలి, అంతే. అలాగే ఇక రాజకీయం, సర్పంచ్ నుంచి మొదలు పెడితే CM, PM, అమెరికా అధ్యక్షుడి దాకా అద్భుతంగా మాట్లాడేస్తాం. వాళ్ళ మీద ఈగ వాళ్ళనీయం. ఎవడైనా వాళ్ళని వేలెత్తి చూపిస్తే విజృంభిస్తాం, బూతులు మాట్లాడేస్తాం. మనం దేవుడు భజన అయినా చేస్తామో చేయమో, కానీ ఈ నాయకుల భజన మాత్రం బ్రహ్మాండంగా చేసేస్తాం. అందులో మనకి PhD కూడా ఇవ్వచ్చు. మనం ఏమైపోయినా పర్వాలేదు, మన కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, మన భార్యా పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, మనం నమ్ముకున్న వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, మన లైఫ్, మన జీవితం, మన ఫ్యూచర్ ఏమైపోయినా పర్వాలేదు. మనం గెలవం. వీళ్ళంతా గెలవాలని కోరుకుంటాం, అందరూ గెలవాలని కోరుకుంటాం. వారి గెలుపు కోసం మనం కృషి చేస్తుంటాం. వాళ్ళ గెలుపు కోసం మన టైం కేటాయిస్తుంటాం. వాళ్ళ గెలుపు కోసం మనం మేధస్సు ఉపయోగిస్తుంటాం. వాళ్ళ గెలుపు కోసం మనం సమయం కేటాయిస్తుంటాం. వాళ్ళ గెలుపు కోసం మనం ఆరాటపడతాం. వాళ్ళ గెలుపు కోసం మనం వాదిస్తుంటాం. మనం గెలవాలని మాత్రం ఎప్పుడూ అనుకోం. మనం ఎదగం. ఇతరులు ఎదగడానికి మనం నిచ్చెన వేస్తాం. ఆ నిచ్చెన పడిపోకుండా మనం గట్టిగా పట్టుకుంటాం. అందుకే వారు ఎప్పుడు పైనే ఉంటారు, మనం ఎప్పుడు కిందనే ఉంటాం. ఒకసారి ఆలోచించండి.